హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము నెదర్లాండ్లోని ఐందవెన్ నుంచి ఇటలీలోని బ్యూటిఫుల్ సిటీ అయిన వెనీస్కి ట్రావెల్ చేస్తున్నాం. వెనీస్లో మేము ఏమేమి చూసాము, అక్కడి అందాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ స్టే చేసాము, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అనేవన్నీ ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన వెనీస్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఇదే మా రియాన్ ఎయిర్ ఫ్లైట్. ఇంకొద్దిసేపట్లో టేక్ ఆఫ్ అవ్వబోతుంది. అలా ఫ్లైట్ ఎక్కి కిటికీ పక్కన కూర్చొని బయట చూస్తుంటే మొదట మబ్బుల్లోకి వెళ్ళిపోయాం. ఆ మబ్బులను చిన్నగా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే కొద్దిసేపటి తర్వాత మంచుతో కప్పబడిన అందమైన కొండలు కనిపించాయి. ఈ మంచు కొండలే స్విట్జర్లాండ్లోని ఫేమస్ ఆల్ప్ మౌంటైన్స్. నిజంగా వెనీస్ వెళ్తున్న మధ్యలో ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తాయని అస్సలు ఊహించలేదు. ఆ సీనరీ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అలా ఆల్ప్ మౌంటైన్స్ని దాటుకుని కొద్దిసేపట్లో మా ఫ్లైట్ ఇటలీలోని వెనీస్ ట్రెవిసో ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయిపోయింది. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ బస్ తీసుకుని మెహేరా వైపు వచ్చేసాం. అక్కడి నుంచి ట్రామ్ ఎక్కి మా స్టే అయిన హ్యూ వెనీజియా క్యాంపింగ్కి బయలుదేరిపోయాం. వెనీస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం మేము ఏసీటీవీ పాస్ తీసుకున్నాము 24 అవర్స్ది. ఈ పాస్ వల్ల బస్సెస్, ట్రామ్స్, బోట్స్ ఇలా అన్లిమిటెడ్గా యూస్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తికి దాదాపు 25 యూరోస్ ఖర్చు అవుతుంది. కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించినా వెనీస్లో బోట్ రైడ్స్ చేయాలంటే డెఫినెట్లీ వర్త్ ఇట్. కానీ ఈ పాస్ తీసుకున్న వెంటనే మాకు ఒక ట్విస్ట్ ఎదురైంది. నెక్స్ట్ డే ఏసీటీవీ వల్ల ట్రాన్స్పోర్టేషన్ స్ట్రైక్ ఉందని తెలిసింది. దాంతో చాలా సర్వీసెస్ అవైలబుల్గా ఉండవని నోటీసులు కూడా కనిపించాయి. సరే, రేపు గురించి రేపు ఆలోచిద్దాం అనుకుని ముందుగా మా క్యాంప్ సూట్కి చేరుకున్నాము. ఫ్రెండ్స్, హ్యూ వెనీజియా క్యాంపింగ్ చాలా అంటే చాలా పెద్దది. ఎంట్రన్స్ దగ్గర రిసెప్షన్, పక్కనే స్విమ్మింగ్ పూల్, చుట్టూ కలర్ఫుల్ రూమ్స్, మొత్తం అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంది. మేమైతే గ్రీన్ సెక్షన్లో రూమ్ నెంబర్ 334 తీసుకున్నాము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక రేపు స్ట్రైక్ ఉండబోతుంది కాబట్టి ఈరోజే వీలైనంత వరకు బోట్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేసి మ్యూరనో అండ్ బ్యూరనో ఐలాండ్స్ కవర్ చేద్దాం అనుకున్నాం. అలా కొంచెం ఫ్రెష్ అయిపోయి బస్ ఎక్కి వెనీస్ మెయిన్ బస్ స్టాప్ దగ్గర దిగాము. దిగిన వెంటనే చిన్న చిన్న సోవెనీర్ షాప్స్ కనిపించాయి. అక్కడ వెనీస్ మ్యాగ్నెట్స్, బ్యాగ్స్, మాస్క్స్, హ్యాట్స్, కీ చైన్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ ముందుగా ఐలాండ్స్ కవర్ చేద్దాం అనుకున్నాం కదా, సరే తిరిగి వచ్చేటప్పుడు ప్రశాంతంగా షాపింగ్ చేద్దాం అనుకుని ముందుకు వెళ్ళిపోయాము. వాటి పక్కనే ఒక పెద్ద బ్రిడ్జ్ కనిపించింది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత వెనీస్ అసలు అందం స్టార్ట్ అవ్వబోతుంది అనిపించింది. ఒకవైపు రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇంకోవైపు వరల్డ్ ఫేమస్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఆ బ్రిడ్జ్ మీద నుంచి కనిపించే వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకైతే ఈ బ్రిడ్జ్ రోడ్ ట్రాన్స్పోర్ట్కి, వాటర్ ట్రాన్స్పోర్ట్కి బ్రిడ్జ్లా అనిపించింది. అలా ఏసీటీవీ పాస్ స్కాన్ చేసి మా మొదటి బోట్ రైడ్ స్టార్ట్ చేశాము. అలా బోట్ ఎక్కి వాటర్లో వెళ్తూ ముందుగా మ్యూరనో ఐలాండ్కి రీచ్ అయిపోయాం. మ్యూరనో అంటే గ్లాస్ మేకింగ్కి ప్రపంచ ప్రసిద్ధి. అక్కడ గ్లాస్ ఫ్యాక్టరీస్, గ్లాస్ ఆర్ట్ వర్క్స్ చూడటానికి చాలా బాగున్నాయి. మ్యూరనోని కవర్ చేసుకుని అలా అక్కడ మ్యూరనో ఫారో దగ్గర మళ్ళీ ఇంకొక బోట్ ఎక్కి బ్యూరనో ఐలాండ్కి వెళ్ళాము. ఫ్రెండ్స్, బ్యూరనో గురించి ఎంత చెప్పినా తక్కువే. రంగురంగుల ఇల్లు, క్యానల్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, నిజంగా పోస్ట్ కార్డ్ లాంటి ప్లేస్ అనిపించింది. మ్యూరనో అండ్ బ్యూరనో ఐలాండ్స్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. మ్యూరనో దగ్గరే ఒక బ్యూటిఫుల్ సన్సెట్ ఎంజాయ్ చేసి రాత్రికి వెనీస్ తిరిగి వచ్చాము. మీకు విషయం తెలుసా, ఇక్కడ సన్సెట్ ఏ టైంకి అయిపోతుందో తెలుసా? సన్సెట్ అయ్యేసరికి నైట్ 9:30, 9:40 అయిపోయింది. అలా ఆల్మోస్ట్ మేము వెనీస్ రీచ్ అయ్యేసరికి 10:40, 10:50 అయిపోయింది. కానీ వెనీస్ బ్యూటీ అనేది మార్నింగ్లో ఎంత బాగుంటుందో నైట్లో కూడా అంతే మ్యాజికల్గా ఉంటుంది.
సరే ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వెన్నీస్ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిపోయి మా క్యాంప్ షూట్కి బస్ తీసుకొని వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ డే అర్లీగా లేచి ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రూమ్ వెకేట్ చేసి లగేజ్ని రిసెప్షన్ దగ్గర పెట్టి వెన్నీస్ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయలుదేరిపోయాము. ఫ్రెండ్స్, వెన్నీస్ గురించి ఎంత విన్నా స్వయంగా చూస్తే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. పొద్దున్నే వెన్నీస్ చేరుకునేసరికి ఎక్కడ చూసినా వాటర్ ట్రాఫిక్ కనిపించింది. నిజంగానే రోడ్ మీద చూసిన ట్రాఫిక్ ఉన్నట్టు ఇక్కడ నీళ్ళ మీద కూడా ట్రాఫిక్ ఉంటుందా అనిపించింది. కానీ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా వెనీస్ మెయిన్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత కొంచెం సేపు చుట్టూ చూస్తూ నడవడం స్టార్ట్ చేశాము. వెనీస్లోని ఓల్డ్ స్ట్రీట్స్ చూస్తుంటే ఏదో సెంచరీస్ వెనక్కి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది. ఈ నేరో స్ట్రీట్స్, ఓల్డ్ బిల్డింగ్స్, చిన్న చిన్న క్యానల్స్, వాటి మీద బ్రిడ్జెస్, మొత్తం అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫ్రెండ్స్, వెనీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు బెస్ట్ ఆప్షన్ వాకింగ్ అనిపించింది. ఎందుకంటే బోట్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పైగా మేము వెళ్ళిన రోజుల్లో స్ట్రైక్ ఎఫెక్ట్ కూడా ఉండడంతో మేము ఎక్కువగా వాక్ చేస్తూ సిటీనే ఎక్స్ప్లోర్ చేశాము. నిజం చెప్పాలంటే వెనీస్ని వాకింగ్ ద్వారానే పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రతి చిన్న స్ట్రీట్, ప్రతి క్యానల్, ప్రతి బ్రిడ్జ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా కనిపిస్తుంది. మీకు తెలుసా, వెనీస్లో మొత్తం 400కి పైగా బ్రిడ్జెస్ ఉన్నాయి. అందుకే ప్రతి కొద్ది దూరానికో బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. అలా ఓల్డ్ స్ట్రీట్స్ మధ్యలో వాక్ చేస్తూ వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ షాపింగ్ స్ట్రీట్ కనిపించింది. అక్కడ వెనీస్కి ఫేమస్ అయిన మాస్క్స్, ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, బ్యాగ్స్, షర్ట్స్, హ్యాట్స్, ఇలా చాలా సావెనిర్స్ కనిపించాయి. బై ద వే, వెనీస్లో ఈ మాస్క్స్ చాలా ఫేమస్. మీకు ఎవరికైనా తెలుసా ఇవి ఎందుకు ఫేమస్సో? వెనీస్ కార్నివాల్ సమయంలో సెంచరీస్ నుండి ఈ మాస్కులు ధరిస్తూ సెలబ్రేషన్స్ చేసుకునే ట్రెడిషన్ ఉంది. అందుకే ఇప్పుడు ఇవి వెనీస్కి ఒక సింబల్ లాగా మారిపోయాయి. వెనీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. వెనీస్ మొత్తం వాటర్ మీద కట్టిన సిటీ కదా, మరి బిల్డింగ్స్ ఎలా నిలబడుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇక్కడ బిల్డింగ్స్ని నేరుగా నేల మీద కట్టలేదు. ముందుగా వాటర్ కింద ఉన్న సాఫ్ట్ మడ్లోకి చాలా పొడవైన చెక్క దుంగలు, అంటే వుడెన్ పోల్స్ని వేల సంఖ్యలో నాటారంట. ఈ చెక్క దుంగలు ఎక్కువగా స్ట్రాంగ్ ట్రీస్ అయిన ఓక్, లార్జ్ లాంటి వాటితో చేశారంట. వీటిని చాలా దగ్గరగా గట్టిగా ఒక ఫౌండేషన్ లాగా నాటేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ చెక్కలు వాటర్లోకి పూర్తిగా మునిగిపోయి ఉంటాయి కాబట్టి వాటికి గాలి అంటే ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందుకే అవి కుళ్ళిపోవు. కాలంతో పాటు ఇంకా గట్టిగా మారిపోతాయి. అంటే కాలంతో పాటు అవి స్టోన్స్గా మారిపోతాయంట. ఈ స్ట్రాంగ్ వుడెన్ ఫౌండేషన్ మీదే వెనీస్ బిల్డింగ్స్ మొత్తం నిలబడి ఉన్నాయి. పైకి చూస్తే సిటీ నీళ్ళ మీద ఫ్లోటింగ్లా కనిపిస్తుంది, కానీ నిజానికి లోపల ఇంత స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. అందుకే వెనీస్ ఆర్కిటెక్చర్ చూస్తే నిజంగా ఇది ఎలా పాసిబుల్ అనిపిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? వెనీస్ అంటే ఒక సింగిల్ సిటీ మాత్రమే కాదు, దాని చుట్టూ చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. దాదాపు 100కు పైగా ఐలాండ్స్ కలిసి ఒక గ్రూప్ లాగా ఉంటాయి. ఈ ఐలాండ్స్ అన్నీ కెనాల్స్, వాటర్ రూట్స్ ద్వారా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే వెనీస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే బోట్స్, వాటర్ ట్యాక్సీస్ మాత్రమే యూస్ చేయాలి. ఈ మొత్తం వాటర్ ప్లస్ ఐలాండ్ సిస్టమ్ని కలిపి వెనీటియన్ లెగూన్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద షాలో సీ ఏరియా లాంటిది. దాంట్లో ఐలాండ్స్ స్కాటర్డ్గా ఉంటాయి. వాటిని వెనీస్ సిటీ కనెక్ట్ చేస్తుంది. అందుకే వెనీస్ని ఫ్లోటింగ్ సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే మొత్తం సిటీ ఒక లెగూన్ మధ్యలో ఉంటుందన్నమాట. సాధారణంగా మనకి రోడ్స్ మీద అంబులెన్సెస్, పోలీస్ వ్యాన్స్, గార్బేజ్ ట్రక్స్ ఉంటాయి కదా, కానీ వెనీస్లో అవన్నీ బోట్స్ రూపంలోనే ఉంటాయి. అంబులెన్స్ కావాలన్నా బోట్ అంబులెన్స్ ఉంటుంది. పోలీస్ పెట్రోల్ కూడా బోట్స్లోనే చేస్తారు. ఈవెన్ గార్బేజ్ కలెక్షన్ కూడా స్పెషల్ గార్బేజ్ బోట్స్తో కెనాల్స్లో తిరుగుతూ చేస్తారు. అంటే వెనీస్లో రోడ్స్ లేవు కాబట్టి ప్రతి డైలీ సర్వీసెస్ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది వెనీస్ని ఇంకా యూనిక్గా, డిఫరెంట్గా చూపించే ఒక ఇంట్రెస్టింగ్ సిస్టమ్.
అలా షాపింగ్ స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తుంటే వెనీస్లోని మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ అయిన రియాల్టో బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నాము. ఫ్రెండ్స్, రియాల్టో బ్రిడ్జ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. గ్రాండ్ కెనల్ మీద నిర్మించిన ఈ బ్రిడ్జ్ వెనీస్లోని ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ బ్రిడ్జెస్లో ఒకటి. 16th సెంచరీలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా నిలబడి ఉండడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. దాదాపు ఈ బ్రిడ్జ్కి 430 ఇయర్స్ ఉన్నాయి. బ్రిడ్జ్ మీదకి ఎక్కి రెండు వైపులా కనిపించే గ్రాండ్ కెనల్ వ్యూస్ని ఎంజాయ్ చేశాము. ఈ ఈ బ్రిడ్జ్ మీద చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి చూస్తుంటే చిన్న చిన్న బోట్స్, గోండ్లాస్, వాటర్ బస్సెస్ అన్నీ చాలా అందంగా కనిపించాయి. కొద్దిసేపు అక్కడ ఫొటోస్ తీసుకుంటూ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేశాము. అలా మళ్ళీ వాక్ చేస్తూ వెనీస్ ఓల్డ్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాం. నిజం చెప్పాలంటే వెనీస్లో లాస్ట్ అయిపోయినా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ప్రతి స్ట్రీట్ చాలా యూనిక్గా ఉంది. నాకైతే ఈ కాజీ స్ట్రీట్స్ మధ్యలో నడుస్తూ వెళ్తుంటే ఏదో ఓల్డ్ వరల్డ్లోకి వెళ్ళిపోయానా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న చిన్న విండోస్, కలర్ఫుల్ ఫ్లవర్స్, ఓల్డ్ బిల్డింగ్స్, ప్రతి కార్నర్ ఫోటో తీసుకోవాలనిపించేలా ఉంటుంది. అలా స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మేము డాగ్జీ ప్యాలెస్ దగ్గరకు చేరుకున్నాము. డోజెస్ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ అయితే మాటల్లో చెప్పలేం. బయట నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దగ్గరగా చూస్తే బ్రెత్ టేకింగ్గా అనిపించింది. ఒకప్పుడు వెనీస్ రిపబ్లిక్ రూలర్స్ నివసించిన ప్యాలెస్ ఇది. గోతిక్ ఆర్కిటెక్చర్కి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మాకు టైం తక్కువగా ఉండడంతో లోపలికి వెళ్ళలేదు. బయట నుంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ కొంచెం సేపు గడిపేశాము. ఇప్పుడు ఈ ప్యాలెస్ మొత్తాన్ని ఒక ఆర్కియలాజికల్ మ్యూజియంగా మార్చేశారు. అండ్ రెవెన్యూ జనరేట్ అవ్వడం కోసం కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా షాప్స్, రెస్టారెంట్స్ అలా ఇచ్చి వాటిని రెంట్కి ఇచ్చినట్టున్నారు. అండ్ ఈ డోజెస్ ప్యాలెస్ ఎదురుగా ఒక బ్యూటిఫుల్ చర్చ్ కూడా కనిపిస్తుంది. దాని పేరే బసిలికా ది శాంటా మారియా డెలా సాల్యూట్. ఈ చర్చిని చూస్తేనే ఒక వావ్ అనిపిస్తుంది. ఇది వెనీటియన్ బరోక్యూ స్టైల్లో కట్టారు. అంటే చాలా గ్రాండ్గా, డీటెయిల్డ్గా, చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. గ్రాండ్ కెనల్ ఎంట్రన్స్ దగ్గర ఉండటం వల్ల ఇది వెనీస్ స్కైలైన్లో చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే వైట్ మార్బుల్ స్ట్రక్చర్తో చాలా ఎలిగెంట్గా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దగ్గరలోనే ఒక టాల్ బెల్ టవర్ కూడా ఉంది. మీరు గమనిస్తే అది కొంచెం టిల్టెడ్గా కనిపిస్తుంది, కానీ అది ప్రమాదకరం కాదు. అసలు కారణం ఏంటంటే వెనీస్ నేల చాలా సాఫ్ట్ సాయిల్. అందువల్ల సెంచరీస్ కింద కట్టినప్పుడు ఫౌండేషన్ కొంచెం అనీవెన్గా సెటిల్ అయిపోయింది. దాంతో టవర్ కొంచెం వంగినట్టుగా అనిపిస్తుంది. ఎర్త్క్వేక్స్, సాయిల్ మూమెంట్స్ లాంటి న్యాచురల్ రీజన్స్ వల్ల ఇలాంటి చేంజెస్ వచ్చాయి. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవన్నీ జరిగినా కూడా ఈ స్ట్రక్చర్స్ ఇంకా సెంచరీస్ నుంచి స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాయి. అందుకే ఈ చర్చ్ మరియు టవర్ రెండు వెనీషియన్ హిస్టరీ అండ్ ఆర్కిటెక్చరల్ స్ట్రెంత్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా నిలిచాయి. వెనీస్ వచ్చి గోండలాస్ గురించి చెప్పకుండా ఉంటే ఎలా? వెనీస్కి గుర్తింపు తీసుకొచ్చిన వాటిలో గోండలాస్ ఒకటి. ఎక్కడ చూసినా బ్లాక్ కలర్ గోండలాస్ కెనాల్స్ మధ్యలో నెమ్మదిగా వెళ్తూ కనిపిస్తాయి. ఒకప్పుడు వెనీస్ ప్రజలు ట్రాన్స్పోర్టేషన్ కోసం వీటినే ఉపయోగించేవారిట. ఇప్పుడు ఇవి టూరిజంకి ఒక సింబల్ లాగా మారిపోయాయి. ట్రెడిషనల్ డ్రెస్, హ్యాట్ వేసుకుని గోండలయర్స్ ఈ బోట్స్ని రో చేస్తుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నిజంగా వెనీస్ అందాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే గోండలాస్ని ఒక్కసారైనా దగ్గరగా చూడాల్సింది. ఇలా చూస్తూ చూస్తూ టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. మాకు అదే రోజు రాత్రికి ఇంకో కంట్రీకి ఫ్లైట్ ఉండడంతో ఎయిర్పోర్ట్కి బయలుదేరాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? సాధారణంగా ఎయిర్పోర్ట్కి బస్, ట్రైన్ లేదా కార్ ద్వారా వెళ్తాము. కానీ వెనీస్లో మాత్రం వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. వెనీస్ మ్యాక్రోపోలో ఎయిర్పోర్ట్ వాటర్ సైడ్కి దగ్గరగా ఉండడం వల్ల ఈ ఫెసిలిటీ ఉంది. అందుకే మేము కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. వాటర్ మీద ప్రయాణిస్తూ సన్సెట్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. నిజంగా ఇది కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయింది. ఎయిర్పోర్ట్కి చేరుకొని చెక్ ఇన్, సెక్యూరిటీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని మా నెక్స్ట్ డెస్టినేషన్ ఫ్లైట్ ఎక్కేసాము. ఇలా మా వెనీస్ ట్రిప్ కేవలం 2 రోజులే అయినా మెమరీస్ మాత్రం లైఫ్ టైంకి సరిపడేలాగా ఇచ్చింది. మరి మేము నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్ళాము, అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాము, అవన్నీ రాబోయే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe to our YouTube channel Cozy Life with Vani. See you all in the next video. Bye bye.